ఓం నమో వెంకటేశాయ. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల కొండపైన శ్రీవారిక అంగప్రదక్షిణ టికెట్ని ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. మనకు ప్రతి నెల కూడా టీటీ దేవస్థానం సంస్థ బట్టి అఫీషియల్ వెబ్సైట్ ఏదైతే ఉందో ttdevaస్థానం.ap.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చండి. ఇది పూర్తిగా ఫ్రీ, ₹1 కూడా కట్టనవసరం లేదు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద మ్యాక్సిమం 2 వరకు పాల్గొనడానికి అవకాశం ఉంటుందండి. భార్య భర్త కానీ, ఫ్రెండ్స్ కానీ, బంధుమిత్రులు ఎవరైనా సరే 2 కలిపి బుక్ చేసుకోవచ్చు. లేదనుకుంటే సింగిల్గా కూడా మీరు ఈ అంగప్రదక్షిణ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అంగప్రదక్షిణ అంటే మనకి స్వామివారి యొక్క ప్రధాన ఆలయం ఏదైతే ఉందో అంటే ఆనంద నిలయం, దాన్ని బంగారు పోకలను పిలుస్తారు కదండి. మనం శ్రీవారిని జయ విజయాల దగ్గర నుండి దర్శించుకుని మనం బయటకు వస్తాం కదా, అక్కడ నుండి పొడుకుని పొర్లు దండాలు పెడుతూ స్వామివారికి ఉండిలో కానికలేసేటువంటి ప్లేస్ వరకు రావడాన్ని అంగప్రదక్షిణ అంటారు. ఇలా అంగప్రదక్షిణ చేయించిన తర్వాత శ్రీవారి భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క దర్శనం అయితే కల్పించడం జరుగుతుంది. ఇలా అంగప్రదక్షిణ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో మీరు ముందుగా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే ఉన్న స్వామివారి యొక్క పుష్కరంలో మీరు స్థానం ఆచరించి అవే తడిబట్టలతోటి మీరు అంగప్రదక్షిణ చేయడానికి అయితే వెళ్ళాలి. మీరు ఎన్ని గంటలకి రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే, మీరు రాత్రి 1 గంటకి అంటే తెల్లవారుజామున 1 గంటకి ఎస్సిడి కాంప్లెక్స్ దగ్గర, అంటే మనకి ₹300 స్పెషల్ దర్శనం టికెట్ ఉంటుంది కదండి, అక్కడ దగ్గరలోనే అంటే వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దాటి వెళ్ళిన తర్వాత మనకి రైట్ సైడ్ ఒక ఐరన్ బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది. అక్కడ మీరు ఎస్సిడి కాంప్లెక్స్ దగ్గర రిపోర్ట్ చేయాలి. ఇలాగ రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అంగప్రదక్షిణ అయితే తెల్లవారుజామున 3 గంటలకి స్టార్ట్ అవుతుంది. అదే సమయంలో మనకి స్వామివారి ఆలయంలో సుప్రభాత సేవ కూడా స్టార్ట్ అవుతుందండి. బయట శ్రీవారి భక్తులు అంగప్రదక్షిణ చేస్తూ ఉంటారు. దాని తర్వాత స్వామివారికి దర్శనానికి అయితే చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందులో ఆడవారిని సెపరేట్గా, మగవారిని సెపరేట్గా అంగప్రదక్షిణ చేయించడం జరుగుతుంది. కాబట్టి అవకాశం ఉన్నటువంటి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ టికెట్ని బుక్ చేసుకుని శ్రీవారి యొక్క సేవలు తరించండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లలను కూడా ఈ అంగప్రదక్షిణ ద్వారా శ్రీవారి యొక్క దర్శనానికి అయితే తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఈ అంగప్రదక్షిణ టికెట్లు ప్రతి నెల కూడా 23వ తారీఖున ఉదయం 10 గంటలకైతే రిలీజ్ అవ్వడం జరుగుతుందండి. అది కూడా 3 నెలల ముందుగానే ఈ అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీరు దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ యాప్లో కానీ, లేదా దేవస్థానం సంస్థను బట్టి అఫీషియల్ వెబ్సైట్లో కానీ ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శ్రీవారి సేవలు తరించండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మర్చిపోకుండా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.